హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ వీడియో ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్ అనేది క్లియర్ కట్ పక్కా సైడ్ వేస్ అనమాట అండి. వెరీ వెరీ నారో రేంజ్ డల్ మార్కెట్ అనమాట అండి. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా రేపు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కాబట్టి ఈరోజు మనకు రేపు హాలిడే ఉంది కాబట్టి ఈరోజే నిఫ్టీ ఎక్స్పైరీ కూడా అయిందనమాట అండి. సో బోత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మీరు చూడొచ్చు అనమాట అండి. బట్ కానీ చాలా వెరీ సబ్డ్యూడ్ అనమాట అండి. మార్కెట్ మూవ్స్ ఆర్ వెరీ వెరీ నారోడ్ మూవ్స్ అనమాట అండి. సో ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే కనుక ఇట్స్ ఎ వెరీ డల్ మార్కెట్ అనమాట అండి. సో 15 మినిట్ టైం ఫ్రేమ్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో క్లియర్ కట్ రేంజ్ అనేది అందులోనే ఉండడం జరిగింది. ఏదైతే రేంజ్ ఉందో NR7 అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, 1 2 3 4 5 6 7 రైట్. సో నారో రేంజ్ 7 అని నేను చెప్తాను కదండి. NR7 అనేది బ్రేక్అవుట్ వచ్చినప్పుడు విల్ సీ వండర్ఫుల్ మూవ్ అనమాట అండి. గెట్ రెడీ ఫర్ వెరీ గుడ్ ట్రెండింగ్ మూవ్. అయితే పైకా కింద కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ అండి, గ్లోబల్ సినారియో బట్టి ఉంటుంది అనమాట అండి. బట్ కానీ వీ కెన్ ఎక్స్పెక్ట్ అండి వెరీ సూన్ ఒక మంచి మూవ్, ట్రెండింగ్ మూవ్ అనేది మార్కెట్లో రావడానికి ఇట్ ఈస్ గెటింగ్ రెడీ అనేది నా ఒపీనియన్ అనమాట అండి. సో విల్ సీ. సో క్లియర్లీ దెర్ ఆర్ ఛాన్సెస్ ఫ్రెండ్స్ ఒక మంచి మూవ్ రావడానికి మార్కెట్ రెడీ అవుతుంది అనమాట అండి. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఏదైతే లెవెల్ ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకున్నాం, ఏదైతే లెవెల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నామో 15 మినిట్ టైం ఫ్రేమ్లో యాక్చువల్గా ఒక బుల్లిష్ ఎన్గల్ఫ్ వచ్చింది అనుకున్నాం కదా. బట్ ఫస్ట్ నిన్న యాక్చువల్ క్లోజింగ్ బేసిస్ మీద బట్ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్లోనే ఆ రేంజ్ అయితే బ్రీచ్ అయిపోయింది అనమాట అండి. బట్ కానీ లుక్ ఎట్ దిస్, యాక్చువల్గా ఎంటైర్ డే ఈరోజు కంప్లీట్ ఎంటైర్ డే బ్యాంక్ నిఫ్టీ మూవ్ విత్ ఇన్ ద ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ రేంజ్ ఏదైతుందో కేవలం అదే రేంజ్లో మాత్రమే మూవ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ డే అనమాట అండి. సో ఎవరైతే ఆప్షన్ స్ట్రాటజీస్ అవి ప్లాన్ చేసుకున్నారో దే మైట్ హ్యావ్ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్ అనమాట అండి. సో ఎందుకంటే కంప్లీట్ ఆల్మోస్ట్ చాలా వెరీ వెరీ నారో రేంజ్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. సో ఇట్స్ సెల్లర్స్ డే. సో బయర్స్కి ఆపర్చునిటీ రాలేదు. సో మీరు చూస్తే కనుక ఇంట్రాడే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సో అందువల్ల ఏంటంటే ఎగ్జాక్ట్లీ క్లోజింగ్ అరౌండ్ సపోర్ట్ ఏరియా దట్ ఈస్ అరౌండ్ 49,700 అనమాట అండి. సో విల్ సి. సో స్ట్రక్చర్ అయితే మాత్రం NR7 ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో NR7 అనేది మీరు నారో రేంజ్ 7 ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది అనమాట అండి. సో ఈ రేంజ్లో మాత్రమే 1 2 3 4 5 6 7 ఈ రోజుతోటి మీరు చూడొచ్చు అనమాట. NR7 కంప్లీట్ అయింది. సో గెట్ రెడీ ఫర్ ద బ్రేక్అవుట్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. సో లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం. సో ఒక మంచి ట్రెండింగ్ మూవ్ అనేది వచ్చి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అండి. బట్ విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. ఓకే, సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే చూద్దాం మరి. సమ్ టైమ్స్ ఇట్ కెన్ హ్యాపెన్ అనమాట. FIDI డేటా ఇంకా అప్డేట్ వల్ల కొంచెం ఎర్లీగా రికార్డ్ చేస్తున్నానండి వీడియో నేను. సో ఓవరాల్గా సో నిఫ్టీ 50 కొంచెం పాజిటివ్, బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ అండ్ నిఫ్టీ 500 కూడా సో ఓవరాల్గా వీక్నెస్ అయితే కనిపించింది అనమాట అండి. అండ్ రిజల్ట్ సీజన్ బాగానే ఉంది ఫ్రెండ్స్. రిజల్ట్ సీజన్ మీరు చూడొచ్చు అనమాట అండి. రిజల్ట్ సీజన్ అయితే ఓకే, మస్గాన్ డిక్లేర్డ్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ మీరు చూడొచ్చు. రెవెన్యూ అది కిర్లోస్కర్ కొంచెం ప్యాట్ తగ్గిందనమాట అండి. హెరోనాటిక్స్ HAL వండర్ఫుల్ నెంబర్స్ అండి, రైట్. సో మంచి నెంబర్స్ తోటి రిజల్ట్స్ అయితే ఒక 60-70% పాజిటివ్ రిజల్ట్స్ లాగా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో రిజల్ట్స్ అయితే బాగానే ఉంది. బట్ కానీ మార్కెట్ రియాక్షన్ మాత్రం ఇట్ ఆల్ డిపెండ్స్ అండి గ్లోబల్ మార్కెట్స్ అండ్ జియోపొలిటికల్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట అండి. సో ముత్తూట్ ఫైనాన్స్ మీరు చూడొచ్చు అనమాట. నెట్ ప్రాఫిట్లో మంచి జంప్ అయితే వచ్చింది. సో పిరమిల్ అయితే కొంచెం డిసప్పాయింట్ అండి, పిరమిల్ ఎంటర్ప్రైజ్, రైట్. సో మనప్పరం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్గా ఇట్స్ ఏ గుడ్ షో అనే చెప్పాలన్నమాట అండి. గోద్రేజ్ ఇండస్ట్రీస్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ప్యాట్ అనమాట అండి, రైట్. సో వండర్ఫుల్గా హిందాల్కో లుక్ ఎట్ దిస్. సో వండర్ఫుల్గా రిజల్ట్స్ అన్నీ కూడా బాగున్నాయన్నమాట అండి. సో ఇంకా మీరు చూడొచ్చు పటేల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఓవరాల్ థింగ్స్ ఆర్ లుకింగ్ గుడ్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓవరాల్గా మార్కెట్ అయితే బాగుండాలి యాక్చువల్గా. బట్ కానీ కరెంట్ గ్లోబల్ సినారియోస్ దాన్ని బట్టి రియాక్షన్ మీకు తెలుసు కదా. సో ఇట్ విల్ బి చేంజింగ్ అనమాట అండి. అండ్ ఇండివిజువల్ స్టాక్ లాస్లు మాత్రం ఫాలో అవ్వాలి. గత కొన్ని రోజులుగా మన స్టాక్స్ మార్కెట్ వీక్నెస్ ఉంది కాబట్టి ఇక స్టాప్ లాస్లు వస్తున్నాయి. ఐఎమ్ ఎగ్జిటింగ్ అనమాట అండి. కొన్ని ఇండివిజువల్ స్టాప్ లాస్లు వస్తే కనుక ఐఎమ్ బుకింగ్ మైనర్ లాసెస్. దెర్ ఇస్ నో ఇష్యూ అనమాట. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనమాట అండి. లాసులు కూడా బుక్ చేయాలి. లాసులు లేకుండా ఓన్లీ ప్రాఫిట్స్ అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి, రైట్. సో ఐటీ మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఐటీ ఇండెక్స్ ఈజ్ ద ఓన్లీ థింగ్ కొంచెం రీజనబుల్ పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టర్ ఇండిసెస్ అనమాట అండి. మిగతా ఇండిసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కొంచెం నెగిటివ్గానే ట్రేడ్ అయినాయి. బట్ నథింగ్ మేజర్ అనమాట అండి. ఎక్సెప్ట్ మెటల్స్ అవి కొంచెం ప్రజలకు రావడం జరిగింది. ఫార్మా, మిడ్, స్మాల్ క్యాప్ మొత్తం అన్నీ కూడా సో అరౌండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1% దాకా ఫాల్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. అండ్ ఇండియా విక్స్ మీరు చూసారు కదా. ఇండియా విక్స్ నార్మల్గా ట్రేడ్ అవుతుంది. బట్ లుక్ ఎట్ దిస్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నిన్న నైట్ చూసుకుంటే కనుక సో డౌ జోన్స్, S&P ఇవన్నీ కూడా అండ్ నాస్డాక్ ETFs నేను కొన్నానని కూడా మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ప్రాఫిట్స్ అండి, రైట్.
నాస్డాక్ ఈటీఎఫ్స్ నేను బై చేశానని చెప్పాను. ఒక 5% ఆల్రెడీ ఆ బాటమ్ నుంచి జంప్ అయితే రావడం జరిగిందనమాట అండి. సో నేను హోల్డ్ చేసిన ఈటీఎఫ్స్లో ఆల్రెడీ వితిన్ 1 వీక్లో ఒక 5% ప్రాఫిట్ కూడా రావడం జరిగిందనమాట అండి. రైట్. సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయన్నమాట అండి. అండ్ ఈ రోజు నైట్ ఎలా ఉంటాయో చూద్దాం. బట్ మనకి రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి డైరెక్ట్ రియాక్షన్ ఉంటుంది అనమాట అండి. అండ్ సో ఇంకా వేరే డేటా పాయింట్స్ ఈరోజు కూడా కొన్ని వచ్చి యూఎస్లో ఉన్నాయన్నమాట అండి. వీటిలన్నిటిని చూసుకుని రియాక్షన్స్ ఉంటాయి. మన ఇండియాకి సంబంధించి ఇన్ఫ్లేషన్ అది కంట్రోల్లో ఉంది. పెద్ద ప్రొడక్షన్ అది కూడా తగ్గింది. ప్రొడక్షన్ గ్రోత్ అయితే తగ్గింది కొంచెం. రైట్. స్లో డౌన్ అనేది విట్నెస్ చేస్తున్నారు అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండొచ్చు అనడానికి సంకేతాలు వస్తున్నాయి అనమాట అండి. బట్ కానీ అల్టిమేట్గా విల్ బి ఫోకసింగ్ అనమాట అండి. సో గ్లోబల్ పీర్స్ తోటి బేస్ చేసుకునే మన రేట్ కట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఒక క్వార్టర్కి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోలేకపోతే, వేరే యూఎస్లో మాత్రం కొంచెం నెంబర్స్ సడన్గా డ్రాప్ వచ్చినట్టు, అంటే చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఏదైతే రైట్ ఇది కంట్రోల్లోకి రావాలి. ఇప్పుడు సడన్గా కంట్రోల్ వస్తే ఫియర్ అనమాట అండి. ఇది ఇమీడియట్గా మళ్ళీ యాక్షన్ తీసుకోకపోతే రికవరీ వచ్చే లోపల రిసెషన్లోకి వెళ్ళిపోయి పరిస్థితులు ఉంటాయని చెప్పి సెంట్రల్ బ్యాంక్స్ యొక్క వర్రీ ఉంటుంది అనమాట అండి. అలాగే అట్ ద సేమ్ టైం తొందరపడి ముందే రేట్ కట్స్ చేసేస్తే మళ్ళీ ఇన్ఫ్లేషన్ అంత ఈజీ కాదనమాట అండి. సో చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి కదా, వేరియస్ లైక్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఇండికేటర్స్ ఇవన్నీ మీరు ట్రాక్ చేస్తున్నప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వర్షపాతం దగ్గర నుంచి, సప్లై డిమాండ్ దగ్గర నుంచి, జియో పొలిటికల్ ఇష్యూస్ దగ్గర నుంచి. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ విల్ ఎఫెక్ట్ వన్ కంట్రీస్ ఇన్ఫ్లేషన్ అనమాట అండి. అండ్ ఆ కంట్రీలో జాబ్ గ్రోత్ని బట్టి, పీపుల్ యొక్క స్పెండింగ్ బట్టి, రైట్. సో ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకుని వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అండి. సో విల్ వెయిట్ అండ్ సీ. సో జియో పొలిటికల్గా చాలా జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి ఏదైనా ఒక స్టార్ట్ అయితే మాత్రం మార్కెట్లో కొంచెం రియాక్షన్స్ రావచ్చు అనమాట అండి. బట్ టెక్నికల్గా అయితే ఫర్ టైమింగ్ ఈ రోజుకైతే మాత్రం మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. సో సైడ్ వేస్ కింద వెరీ నేరో అండ్ వెరీ డల్ ఎక్స్పైరీ అనమాట అండి. వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ లైక్ ఫ్రైడే అండ్ మండే వీడియో ఉండదండి. మోస్ట్లీ ట్యూస్డే ఐ విల్ బి బ్యాక్ అనమాట అండి. ఒకవేళ రాకపోతే వెన్స్డే నుంచి ఐ విల్ బి రెగ్యులర్లీ డూయింగ్ అనమాట అండి. సో బుధవారం నుంచి నెక్స్ట్ వీక్ రెగ్యులర్గా ఉంటాయి అనమాట అండి. మీన్వేల్ నేను కొంచెం ట్రావెల్ అది ఉంటాను కాబట్టి రెగ్యులర్ వీడియోస్ మేబీ ఉండకపోవచ్చు అనమాట అండి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మాట్లాడేటప్పుడు ఐ హోప్ వీడియో మీకు నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.